ఇప్పుడు వేణుస్వామి కూడా గతంలో ఇలాంటివే చెప్పేవారుగా, జోస్యాలు పలానా వాళ్ళకు కెరీర్ బాగుంటుంది, ఈ పూజ చేస్తే బాగుంటుంది, అది బాగుంటుంది. మీకు వేణుస్వామికి ఏంటి తేడా? నక్కకి నాగలోకానికి ఉంది. వేణుస్వామి చెప్పింది ఏదన్నా ఈ సినిమా రంగం కానీ మన రాజకీయ రంగం కానీ ఇది జరిగిందని ఒక్కటి చూపించు. అలాగే వెనక్కి వెళ్ళు, నేను ఏవైతే చెప్పానో అవన్నీ బయటికి తీసి చూపించు. భగవత్ సేవకుడు నరసింహుడి బిడ్డ చెప్పింది ఇది జరగలేదు అని ఒక్కటి చూపించు. నేను చెప్పడం కాదు, మీ మాంజమాలోనే ఉన్నాయి కదా. జూన్ 4వ తారీఖు రిజల్ట్ అయితే మే 17వ తారీఖు చెప్పా, పవన ప్రభంజనాలు వీయబోతున్నాయి, ఆంధ్ర మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నది, 3 రంగులది, పవన ప్రభంజనాలు వీయబోతున్నాయి. చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతు వచ్చిన ఆధిపత్యం కళ్యాణ్ బాబుదే చెప్పాను. ఎప్పుడు? మే 17, జూన్ 2. కావాలంటే ఏమంటారు ఆ మాధ్యమాల్లో ఆ వీడియోలు ఉంటాయి కదా, చూడు, తెలుస్తుంది. అందరూ కలిసి ఎందుకు పనికిరాడు, చేత కాదు, ఏమీ కాదు అంటున్న లోకేషు మొత్తం రాష్ట్రంలో అత్యంత చక్కటి మెజారిటీతో అద్భుతమైన గెలుపు సాధిస్తాడు అంటే నవ్వారు. జరిగింది అదేగా. వేణుస్వామితో నన్ను పోల్చకు. ఎందుకు అంటే నేను గుడ్డు కాదు కదా, గుడ్డు ఉన్న బిస్కెట్ కూడా ముట్టుకోను. అర్థమైందా? ఆయన మహానుభావుడు, ఆయన రకరకాలుగా పూజలు చేస్తారు, రకరకాలుగా. అబ్బో అదంతా పెద్ద కథలే. ఆ బ్యాంకాక్ పూజలు కూడా నాకు తెలియవు, ఎందుకంటే నేను నా బోర్డరే దాటను. ఇక బ్యాంకాక్ ఏం పోతాను, ఆ బొందా. కాబట్టి ఆయన పెద్దవాడేమో నాకు తెలియదు, నేను మాత్రం పెద్దవాడిని కాదు, నారసింహుడి బిడ్డని, భగవత్ సేవకుణ్ణి. నేను ఎవరితోనూ పోల్చుకునే స్థాయికి ఈ జన్మకే కాదు ఏ జన్మకి నేను రాను. నా స్థాయిలో నేనుంటాను, నా నాన్న పాదాల దగ్గర నేనుంటాను. నేను 2019 మచ్చుకకి చెప్తున్నా, వెళ్ళు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వియ్యంకుడు కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం అంతా వస్తే గెలవడు. నువ్వు సీఎం అవుతావేమో అనుకుంటున్నావు, కాదు, ఎమ్మెల్యేగా గెలవడు, ఎంపీగా గెలుస్తాడు, వెళ్ళిపో అన్న. నన్ను తిట్టారు, అరిచారు. 2019లో ఏమైంది తెలంగాణ కదా. తర్వాత మళ్ళీ వచ్చి అడిగారు, తడిగుడ్డేసుకుని హాయిగా పడుకోమని వచ్చేది మీవాడే అన్న. అంతే. నిజం చెప్పడానికి నాకెందుకయ్యా భయం? నరసింహుడికి భయపడతానేమో కానీ నరేంద్ర మోడీకి కూడా భయపడను నేను. పోతే తుపుక్కుమని పోయే ప్రాణం, దీని గురించి ఎవడయ్యా ఆశపడేది? కాబట్టి ఎవరితోనూ పోల్చొద్దు. నేను చెప్పింది ఇది జరగలేదు అని ఒక్క మాట నాకు తెలియపరచు, నేను ఒప్పుకుంటా. శాశ్వతంగా ఎవరికీ కనపడకుండా నారసింహుడి దగ్గరికే వెళ్ళిపోతా. కానీ లేదే, బండి సంజయ్తో సహా అన్నీ చెప్పా. నువ్వు ఉండవయ్యా తెలంగాణ అధ్యక్షుడిగా, వాళ్ళ బావమరిది శ్రీనివాస్కి చెప్పా, నువ్వు ఉండవు, ఉండడానికి ఆస్కారం లేదు, నిన్ను తప్పిస్తారు. కానీ కేంద్ర స్థాయిలో ఒక చక్రం తిప్పుతావు, కేంద్ర స్థాయి గౌరవాన్ని సంపాదిస్తావన్నా. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏదో అయ్యాట, వెంటనే నాకు ఫోన్ వచ్చింది, అమ్మ గురువుగారు మీరు అన్నమాట నిజమని. అంతే. నిజం చెప్పడానికి నారసింహుడి బిడ్డ వెనకడుగు వెయ్యడు. అడుగు ఇంకా ఏం కావాలో. ఇలాంటివన్నీ మనకు నిజాలు అయినప్పుడు, అంటే జరిగినప్పుడు బాగానే ఉంటాయి. ఏదైనా ఇప్పుడు చెప్పింది జరగలేదు అనుకోండి, ఇవన్నీ జోస్యాలు అంటే నేను బతకుండగా జరగదు. ఇంకొకటి, నేను జోస్యం చెప్పను. నాకు జాతకాలు, రాసులు, గ్రహాలు, నక్షత్రాలు ఇవి నాకు ఇష్టం లేదు, వాటి మీద నాకు దృష్టి లేదు. ఎందుకని? నేను నమ్మిన నా నారసింహుడి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆట బొమ్మలుగా భావిస్తాను. నేను వేటిని అగౌరవపరచను, నమ్మను, అంతే. ఇప్పుడు ఈ వజ్రాలని, వైఢూర్యాలని, రాళ్ళని, రుద్రాక్షని ఇన్ని ఉంటాయి, ఇన్ని చెప్తారు. కానీ ఈ రుద్రాక్ష నేను ఫలానా పెద్ద ఆయనకి ఇచ్చాను, ఈ రుద్రాక్ష ఫలానా హీరోకి ఇచ్చాను అంటారు. రుద్రాక్ష ఇచ్చిన తర్వాత హీరో కాలేదు, పెద్దవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు వెళ్ళి రుద్రాక్ష ఇచ్చారు. ఇది నిజం. అలాగే జాతకం ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే ముహూర్తం ఉన్న రకరకాలుగా ఉంటాయి జీవితాలు. ఇది నిజం. కానీ నేను నమ్మేది నారసింహుడిని. సంకల్పంలో, అనుష్ఠానంలో నారసింహుడు తెలియపరిచిన విషయాన్ని నేను తెలియపరుస్తా. నేను చెప్పింది జరగలేదు అనాలి అంటే నేను చెప్పడానికే లేదు ఈ భూమి మీద అని ఉండాలి తప్ప, నేను ఊపిరి ఉన్నంత వరకు, శ్వాస ఆడుతున్నంత వరకు నారసింహుడి బిడ్డగానే ఉంటాను. నారసింహుడు తెలియపరిచిందే తెలియపరుస్తా. మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు మీరు చెప్పడం కానీ, ఇప్పుడు అల్లు అర్జున్కి శని నడుస్తుంది, దుర్గతి నడుస్తుంది అంటే జాతకం ప్రకారం చూసి చెప్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్కి శని నడుస్తుందని చెప్పలా? ఇందాక శని ప్రభావం గొప్పదేంటో చెప్పా.
శని ప్రభావం గొప్పదేంటో చెప్పా. నేను శని నడుస్తోందని చెప్పాలా. ఇబ్బంది సమయం డిసెంబర్ 22 నుంచి మొదలవుతుంది అని అన్నా, అంతే. ఆ సమయం, ఆ ఇబ్బంది, ఆ తారీఖు నా వెనక ఉన్న నారసింహుడు అనుష్ఠానంలో తెలియపరిచాడు కాబట్టి చెప్పా. అంతెందుకు, మీ ఛానల్ ద్వారా, మీ మీడియా ద్వారానే గతంలో నేను చెప్పా, అది అఘోరీ కాదురా నాయన, నాయన కాదు కాదు అని మొత్తుకున్నా నేను. అవునా అవునా? చివరికి పట్టుబడ్డాడుగా, అలానే పట్టుబడ్డాడుగా. ఏది అబద్ధమైంది నీ వరకు చెప్పు కదా. ఆ రోజు అలానే చెప్పాను, అదే జరిగింది. ఈరోజు ఇదే చెప్తున్నాను, ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇది నాన్న నిర్ణయం. నేనెవన్నయ్యా మధ్యలో? నాన్న నిర్ణయం. జరిగింది అంటే జరిగింది. నేను చెప్పలేదు అంటే దాని గురించి నేను మాట్లాడకూడదు, అంతే.